ప్రాక్టికల్‌గా మనం నిజాయితీగా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. వన్ సైడెడ్ నిజాయితీ అంటే ప్రజలకి నాటకమాడటానికి నిజాయితీని చూపెడతా. మనలో మాత్రం క్రూరత్వం ఉంటేనే ప్రమాదం. ఇప్పుడు గత 5 ఏళ్లలో సోషల్ మీడియాకి వెన్నుదన్నుగా నిలిచింది అర్ధజన్ మీడియా. అవును. సోషల్ మీడియాలో అన్యాయం జరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడితే ఎట్లాగా ఆహ్, ప ఏది పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా? కేసులు పెడతారా? అంటూ జగన్ టైంలో హ్మ్. జగన్‌కి సంబంధించినోళ్ళు కూడా పెట్టారు ముందు కేసులు. పెట్టినటువంటి సందర్భంలో కోర్టులు మందలించినియి. సీరియస్ అయినియి. హ్మ్. 41 నోటీస్ హ్మ్. ఇచ్చి విచారించడం తప్పించి ఏదైనా చేస్తే మర్యాద ఉండదని మ్యాజిస్ట్రేట్లకు సర్క్యులర్ కూడా ఇచ్చారు ఆ రోజున. చాలా క్లియర్‌గా జరిగింది. హుహు. అప్పుడు దాన్ని సమర్థిస్తా నిరంకుశత్వం, నియంతృత్వం, అరాచకత్వం, దుర్మార్గం చేస్తున్న ప్రభుత్వ పాలనకి న్యాయస్థానాలు చెక్ పెట్టినాయి. హ్యాట్స్ ఆఫ్ న్యాయస్థానాలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. చర్చలు పెట్టారు. పేపర్లలో రాశారు. టీవీల్లో వార్తలు పెట్టారు. ఇప్పుడు అదే రివర్సు. సోషల్ మీడియా దుర్మార్గం. సోషల్ మీడియా దుష్టులు ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులే అరాచకం. ఇవన్నీ ఉండటానికి వీల్లేదు. అంటే ఎటుకు వెళ్తున్నారు వీళ్ళు? మేము ఏమి వాగినా పర్లేదు. మమ్మల్ని ఏదన్నా వాగారంటే దాన్ని అంగీకరించు. మేము ఎంత అరాచకంగా అసహ్యకరంగా మాట్లాడినా పడుండాలి ఈ సమాజం. ప్రశ్నించకూడదు. అదే మమ్మల్ని ఎవరన్నా సమాజం ప్రశ్నిస్తే మేము అంగీకరించం. ఏది నియంతృత్వం?